5 ఏళ్లలో కనీసం మీ వ్యాపారాలకు కూడా ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఏం చేశారు? మామూలుగా కాదు, అసలు రావటం వాళ్ళు బెదరయ్యా వీళ్ళు బెదరయ్యా నాన్న ఆగమాగం చేసి గీనిచ్చారా సరిగ్గా, మాకేం చేసిందేమి లేదు ఆయన. మీ వ్యాపారాలు బాగుపడేలాగా ఏమీ లేదు, సబ్సిడీలు ఇవ్వడం ఏమి ఇచ్చింది ఏమీ లేదండి. చంద్రబాబు నాయుడు గతంలో సైకిల్ ఇచ్చాడు, గొప్ప. అసలు మేము సైకిల్ కొనుక్కోలేము అప్పుడు. కొత్త సైకిల్ ఇచ్చాడు, బిందులు ఇచ్చాడు, మోకిచ్చాడు, కత్తులు ఇచ్చాడు, ఒక రగ్గు, బ్యాటర్ లైటు. నువ్వు అట్టాడిది ఇచ్చింది ఎక్కడా లేదు ఈ 5 సంవత్సరాల్లో మాకు. అదేమంటే నేను వాళ్ళకి ఇది ఇచ్చా. మీరు చూడండి, పెన్షన్ అనేది చంద్రబాబు నాయుడు ఇచ్చాడో గీత కార్మికులకు ఈయన ఇచ్చాడో చూడండి లిస్టు తిరగైతే తెలుస్తుంది. అది తప్పు సుప్రత్తనం అండి. రెండోది ఏమి లేదు, చంద్రబాబు నాయుడు గారు పెరిగిపోతున్నాడు, ఆయన పెరగకూడదు. ఎంతసేపు అనదా రాజధాని తీసుకెళ్లి అక్కడ పెడతానల్లా. ఎట్టాటి ఆయన మాట్లాడేది అంతా ఒకటి కాదు. వ్యాపారమే కానీ మంచి వ్యాపారం చేయడే ఆయన. మానాలేదు తనాలేదు, కొంచెం తక్కువ స్థాయిలో అనుకోవాలి కానీ అసలు లేదు. కోర్టుకెళ్తానంటాడు, ఇంకోటి వెళ్తానంటాడు, అసలు ఇయ్యొద్దనే అంటాడు. ఆయన ముందు అయితే ఇంటింటికి బజార్కి గల్లీ గల్లీకి అమ్మొచ్చు, అప్పుడు తప్పు లేదు. ఇప్పుడేమో గౌడాస్కి ఇస్తే తప్పు వచ్చింది. షాపులు అలా ఆవిడ పేరు మీద అలా ఎందుకు లేక బినామీ పేరు మీద వాళ్ళకే ఉండాలి, ఎవరికి ఉండకూడదు. రెండో వాడికి ఉండకూడదు. జీవో 13 రద్దు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్తున్న సందర్భం ఎంతవరకు న్యాయం అంటారు? ఏదైనా జగన్మోహన్ రెడ్డి చేసే న్యాయం అయితేనో చెప్పిన న్యాయం అయితేనో అతనుకున్న న్యాయం అనేది తెలిస్తేనో ఏదైనా అనుకోవచ్చు. అతనికి ఏమీ తెలియదు కాబట్టి ఏదైనా అంటాడు, ఏదైనా చేస్తాడు. కరెక్ట్ గా చివరికి వచ్చేపాటికి ఫైనల్ గా అతను ఏమి చేసేది ఏమి ఉండదు. జనాలను ఏదో పిచ్చోళ్ళని చేసి నేను అది చేస్తాను ఇది చేస్తా చూపించడం తప్ప ఏమీ లేదు. ఇప్పుడు కోట ప్రభుత్వం వచ్చిందండి, 10% రిజర్వేషన్ ఉంది, 340 షాపులు ఇస్తున్నారు. దానిలో ఇబ్బంది ఏముంది? వాస్తవంగా ఏంటంటే ఈ బీసీ అంటే గౌడ కులం వస్తుంది కాబట్టి ఆ గౌడ కులం అనేది ఎంతో కొంత బ్యాకప్ చూసుకుని షాపు ఏదో వచ్చి 10 రూపాయలు సంపాదించుకుంటాడు, అతను నిలదొక్కుంటాడు. ఎక్కడ మళ్ళీ పోటీ అవుతారేమో బీసీలు, వీళ్ళని కూడా ఏదో రంగా అన్నదొక్కడం కోసం చేయడం తప్ప ఇది బీసీల మీద వచ్చిన ప్రేమ కాదు, అతనికి ఉన్న అభిమానం అంతకన్నా కాదు. నా బీసీ అన్నాడు, నా బీసీ ఏమైంది? అమర్నాథ్ గౌడ్ ఏం చేశారు? పెట్రోల్ పోసి కాల్ చేశారు. సినిమా చూశారు తప్ప వీళ్ళేమి ఇచ్చేలేదే, కనీసం ఖండించలేదు గవర్నమెంట్ వచ్చి. అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్క గురించి మాట్లాడాడు. అతనే వేరే ఫ్యాక్షనిస్ట్ రాజకీయాల్లో ఇంకోటి పాలిటిక్స్ మాట్లాడలా. వాళ్ళ అక్క గురించి, వాళ్ళ ఎవరికైనా ఉంటది కదా మనిషి పుట్టినోడికి. ఆ 10వ తరగతి విద్యార్థి, ఆ విద్యార్థి గురించి మాట్లాడినప్పుడు తన పెట్రోల్ పోసి కాల్ చంపేశారు. అప్పుడు వచ్చి ఎవరు ఖండించలేదుగా. అప్పుడేమైంది? ఆ రోజే బీసీలు ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చారు నీ బీసీలు? ఇవాళ కూడా బీసీలు అభివృద్ధి చెందుతారు, ఏదో వైన్ షాప్ ఏదో 10 రూపాయలు సంపాదించుకుంటారు, కష్టపడకుండా ఉంటారు అని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు కావాలి అని చెప్పి అందరికి ఇచ్చాడు. గీత కార్మికుల ఉన్నతి కోసం ఏదో చేద్దామని చూస్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసలు జీవో నెంబర్ 13 చెల్లకూడదు అని చెప్పి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. కోర్టుకు కేసు కూడా వేసే పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇప్పుడు గీత కార్మికుల కోసం ఆయన కోర్టుకు ఎక్కాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ సీఎం గారు పెట్టారు ఒక పథకం, అది కళ్ళు గీత కార్మికులకు వర్తిస్తుంది. చేయగలిగినోడు వేస్తారు, డబ్బు ఉన్నోడు వేస్తారు, డబ్బు లేనోడు ఊకుంటాడు. కానీ ఇందులో జగన్మోహన్ రెడ్డికి పాత్ర ఏమాత్రం ఉంటుంది? ఎస్సీ నా బీసీ నా ఎస్టీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గీత కార్మికుల కోసం ప్రభుత్వం ఏదో ప్రయత్నం చేస్తుంటే దాన్ని అసలు అది జీవోనే పనికి రాకూడదు అని చెప్పి చేయడం న్యాయమేనంటారా? ఈ విషయంలో ఆయన దూరతం మాత్రం తప్పే. అది దీంట్లో ఆయనకి ఏముంది? ఎవరు ఏం చేయలేదు. ఈయనైతే ఏం పెట్టలేదు దానికోసం.